ఎవ్రీడే వచ్చి అప్డేట్ తీసుకుంటున్నారు, అన్నీ కంటిన్యూ ఉంది. రెగ్యులర్గా లాస్ట్ సర్జరీ కొంచెం ఇది అయింది కదా, సర్జరీ కూడా వాళ్ళు వచ్చి మా డాక్టర్స్తో మాట్లాడడం అదంతా కంటిన్యూ జరుగుతూనే ఉంది మేడం. అంటే సార్ ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వాళ్ళు అఫీషియల్గానే ప్రకటన చేశారు. ఎంతవరకు ఇచ్చారు, మీకు డబ్బులు ఇచ్చారా సార్? ఒక 10 lakhs డీడీ ఇచ్చారు మేడం. దాని తర్వాత నెక్స్ట్ 15 అనేది వాళ్ళు మాట్లాడి అరేంజ్ చేస్తాము చెప్పారు. వాళ్ళు అరేంజ్ చేసి మీకు కాల్ చేస్తామని చెప్పారు మేడం. అంటే ఇప్పటి వరకు బిల్ గురించి డాక్టర్స్ మీతో మాట్లాడడం కానీ అసలు ఎంత అయింది, ఇప్పటి వరకు ఎంత పే చేశారు అసలు బిల్ మీరు? నేను అదే చెప్పాను కదా మేడం, స్టార్టింగ్ 50,000 పే చేశాను. దాని నెక్స్ట్ అంతా కూడా వీళ్ళ అల్లు అర్జున్ సార్ టీం, మళ్ళీ ఇప్పుడు రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్ కూడా సపోర్ట్ ఇచ్చి చేసినందుకు చాలా థ్యాంక్స్ రేవంత్ రెడ్డి సార్. మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా ఫౌండేషన్ నుంచి నాకు కొంచెం హెల్ప్ 25 lakhs చెక్ కూడా ఇచ్చారు సాటర్డే రోజు. వాళ్ళు వచ్చి అందరూ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి సార్కి చాలా థ్యాంక్స్. సార్ ఏం చెప్తారు అంటే శ్రీతేజ్కి ఘటన జరిగిన దగ్గర నుంచి ఒక కామన్ పబ్లిక్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధపడుతున్నాడు, బాబు త్వరగా కోలుకొని బయటికి రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు అసలుకి? అదే మేడం, ఉన్నదంతా గోల్ అంతా నా బాబు కొరకే. నా బాబు ఎంత త్వరగా బయటికి వస్తే అంత బాగుంటుందని ఆలోచిస్తున్నాను మేడం. అంటే మేము మీ పాపతో షాన్వికాతో మాట్లాడినప్పుడు కూడా అన్న హాస్పిటల్లో ఉన్నాడు, అన్న వచ్చాక ఇంటికి వెళ్తాను అని చెప్పేసి ఆ పాప చెప్తుంటే ఆవేదన అనేది ఆ పాపకు తెలియక మాకే అసలుకి ఇంకా సిచ్యువేషన్ అర్థం అవ్వట్లేదు. పాప ఏమన్నా అడుగుతుందా వాళ్ళ అన్న గురించి? అడుగుతుంది, అన్నయ్య ఎప్పుడు వస్తాడు డాడీ, అన్నయ్య ఎప్పుడు వస్తాడు డాడీ. ఒకవైపు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగిన క్వశ్చన్ కూడా ఊరు వెళ్ళింది, అమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు అని అంటుంది. ఈ పాప ఆలనా పాలన ఎలా చూస్తున్నారు, అసలు ఏం జరుగుతుందండి? పాప ఎక్కడ వెళ్ళినా నాతోనే ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరికి అలవాటు ఉండదు, మమ్మీ ఏజ్డ్, మమ్మీ దగ్గర ఉండదు. ఎక్కడ వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, నేను ఇంటికి వెళ్ళినా నాతో పాటే కంటిన్యూ అవుతుంది. సార్ ఇప్పుడు ఫైనల్లీ హాస్పిటల్ బిల్ ఎంత అయింది, ఎంత పే చేశారు? అది డీటెయిల్స్ మాకు ఏమీ అడుగుతలేరు, మాకు అమౌంట్ కూడా ఎవరు ఫోర్స్ చేసి అడుగుతలేరు. ఏమున్నా మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి, మీది ఏం లేదు సార్, మీరు వచ్చి రోజు చూసుకుంటుండండి, ఏది ఉందో డైలీ కౌన్సిలింగ్ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటామని కంటిన్యూ ఏది చేయాలన్నా మాకు కాల్ చేసి కనుక్కున్న తర్వాతనే చేస్తున్నారు వాళ్ళంతా. అంటే బాబు ఏమన్నా స్పర్శ ఉండడం కానీ లేకపోతే ఏమన్నా ఫుడ్ ఏమి ఇస్తున్నారు, అసలు ఎలా ఉన్నాడు? ఫుడ్ అనేది నోస్తోనే మిల్క్ లిక్విడ్సే ఇస్తున్నారు. స్పర్శ అంటే ఇప్పుడు ఏదైనా పెయిన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కదలడం, చెయ్యి కాళ్ళ ఆడడం అట్లా చేస్తున్నారు. కొంచెం ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ అయింది, ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. అంటే బాబు తొక్కిసలాట జరిగినప్పుడు ఒకవైపు మీరు భార్యని కోల్పోయారు, ఆ టైంలో కూడా ఆ తల్లి చెయ్యి బిడ్డని వదలకుండా పట్టుకొని ఉంది. అయినా కూడా పాపం తను మరణించినప్పటికీ బాబు ప్రాణాలతైనా సరే బయటపడాలి అనే ఒక తపన తల్లిలో కనిపించింది. ఇప్పుడు బాబుకి ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తే కోలుకునే అవకాశం ఉంటుంది, మీరు ఏం చెప్తారు అసలు? వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు కూడా సార్ వాళ్ళు డాక్టర్స్తో మాట్లాడారు, ఇంకేమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంటే కూడా తెప్పియండి, ఏమైనా ఉన్నా బయట నుంచైనా యూఎస్ నుంచైనా ఎక్కడి నుంచైనా ట్రీట్మెంట్ ఏదైనా అవైలబుల్ ఉంటే తెప్పియండి. కోమటిరెడ్డి సార్ చెప్పారు, ఏమున్నా నేను పే చేసుకుంటా, బాబు బయటికి రావాలి తొందరగా, మీరు ఏం చేసినా సరే, అట్లా ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది అంటే తెప్పియండి అని చెప్పారు సార్ వాళ్ళు. అయితే ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాము, ఇంకేమన్నా ఉంటే ఫర్దర్గా మేము అడుగుతామని చెప్పారు డాక్టర్స్. బాబుకి మీరు డాక్టర్స్తో మాట్లాడినప్పుడు ఎక్కడెక్కడ ఇంజ్యూరీస్ అయ్యాయని ఏమన్నా చెప్పారా? ఇంజురీస్ ఎక్కడ లేవు మేడం, ఓన్లీ బ్రెయిన్ దగ్గరనే అని చెప్పారు, మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా యాక్టివే ఉన్నాయని చెప్పారు. సార్ అంటే ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికే అల్లు అర్జున్ రిమాండ్కి వెళ్ళడం ఇదంతా కూడా పొలిటికల్గా టర్న్ తీసుకుంది. సో తర్వాత మళ్ళీ మీరు మొదట ఇక్కడ అల్లు అర్జున్ రావడం మళ్ళీ ఘటన జరిగింది అన్నప్పటికీ కూడా కావాలంటే కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి అన్నారు. ఎందుకు అంటే ఏమైనా మీకు ఫోర్స్ వచ్చిందా లేకపోతే ఎవరైనా ప్రెజర్ పెట్టారా? అదే మేడం, ఫోర్స్ ఏం లేదు, నేను చెప్తున్నా కదా మీకు, ఫస్ట్ నుంచి సెకండ్ డే నుంచి కూడా నాకు సపోర్ట్ అనేది వాళ్ళ నుంచి వచ్చింది. మా వల్ల అతను జైలుకి వెళ్తుండు అంటే దాని కొరకు కాంప్రమైజ్ అయ్యి మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాను. ఫైనల్లీ ఏం చెప్తారండి, మీకు న్యాయం జరగాలి అంటే కోల్పోయినటువంటి భార్యను అయితే తిరిగి ఎవరూ తీసుకురాలేరు, ఇప్పుడు బాబు పరిస్థితి ఇలా ఉంది, మీకు న్యాయం జరగాలి అంటే ఏం కోరుకుంటున్నారు? నా డిమాండ్ ఒకటే మేడం, నా కొడుకు మంచిగా అయ్యే వరకు వీళ్ళ సపోర్ట్ అనేది నాకు కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను మేడం. అంతే.
అదే చూస్తున్నాం కదా, ఏదైతే శ్రీతేజ్కి సంబంధించినటువంటి తండ్రి భాస్కర్ కూడా బాబు ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఎక్విప్మెంట్స్ కూడా విదేశాల నుంచి తెప్పించినా సరే మెరుగైన ట్రీట్మెంట్ అందించాలి. నాది ఒక్కటే డిమాండ్, రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, నా బాబుకి మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకొని బయటికి రావాలని కోరుకుంటున్నానని చెప్పేసి ఆ తండ్రి ఒకవైపు భార్యను కోల్పోయినప్పటికీ శ్రీతేజ్కి సంబంధించి తండ్రి భాస్కర్ తన బిడ్డ అయినా సరే క్షేమంగా బయటికి రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ గౌరవ్తో కిమ్స్ హాస్పిటల్ సుజాత. రైట్, మనము ఈ సంచలనమైన నిజాలపై అసలు ఏంటి అనే దానిపైన భాస్కర్ అంటే రేవతి భర్త అయితే చాలానే క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే దాదాపు 25 లక్షల చెక్ ప్రకటించినప్పటికీ కేవలం 10 లక్షల రూపాయలు మాత్రం ఆయనకు అందింది అని చెప్పారు రేవతి భర్త. మరో 15 లక్షల రూపాయలు అసలు ఎక్కడ అంటే ఎవరు మాట్లాడట్లేదు. ఏంటి అంటే అరేంజ్ చేసి ఇస్తామంటున్నారు. మరి అంత పెద్ద సినిమా స్టార్స్కి అసలు ప్రొడ్యూసర్స్ కానివ్వండి 15 లక్షలు అంటే అసలు ఒక చిటికతో సమానం అయి ఉంటుంది. అయితే ఆ 15 లక్షల్ని కూడా అరేంజ్ చేసి ఇస్తామనడం చాలా ఆశ్చర్యకరంగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే అంత పెద్ద మూవీ టీమ్ 15 lakhsకి మేము ఆలోచించి అరేంజ్ చేసి ఇస్తాము అనడం చాలా మంచిగా అనిపించడం లేదు. అయితే దీనిపైన బాబు రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పి డాక్టర్ని అడిగేటప్పటికీ వాళ్ళు వారం రోజుల, 15 రోజుల, నెల రోజుల, 2 నెలల, 3 నెలల, అసలు సంవత్సరం పడుతుందా, అసలు రికవర్ అవుతారా లేదా అనే గ్యారంటీ అయితే ఇవ్వలేము. ప్రస్తుతానికైతే ఫిజియోథెరపీ చేస్తున్నాము, తెలంగాణ ప్రభుత్వం మొత్తం మీ బిల్స్ అన్ని క్లియర్ చేస్తుంది. ఇప్పటికైతే మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు, బాబు ఎలా ఉన్నాడని వచ్చి ఫ్యామిలీ చూసుకొని వెళ్తే సరిపోతుందండి అని చెప్పారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మనం చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన 25 లక్షలు చెక్ అయితే అప్పటికప్పుడు ఇచ్చారు. అంటే ప్రభుత్వం సైడ్ నుంచి అయితే ఫుల్ సపోర్ట్ ఉంది ఆ ఫ్యామిలీకి. కాకపోతే అసలు దీని అన్నిటికీ కారణమైన అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు, సంబంధం లేకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కూడా అన్ని అబద్ధాలే చెప్తున్నాడు తప్ప ఈ ఫ్యామిలీకి ఎటువంటి సహాయాన్ని అందివ్వడం లేదు. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు, అల్లు అర్జున్ స్టాండ్ పైన అంటే అల్లు అర్జున్ ప్రవర్తించే తీరు పైన మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కమెంట్ చేయండి. ఈ కమెంట్స్ డెఫినెట్ గా వాళ్ళు కానీ వాళ్ళ టీం కానీ చూడడం జరుగుతుంది. అండ్ దీనిపైన డెఫినెట్ గా యాక్షన్ తీసుకొని ఈ కేసుని ముందుకు నడిపించడం అనేది పోలీసులు కూడా చేస్తామని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. రైట్, డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో చూస్తున్నట్లయితే రేవతి కుటుంబానికి సాయం తెలిపారు అల్లు అర్జున్. దానిపైన సంచలనమైన నిజాలు చెప్పారు రేవతి భర్త. మా బిగ్ టీవీ ప్రతినిధి డైరెక్ట్ గా వెళ్లి తనతో మాట్లాడడం జరిగింది. అయితే రేవతి భర్త ఏమన్నారంటే తమకు అల్లు అర్జున్ 10 లక్షలు మాత్రమే ఇచ్చాడు, 25 లక్షలు ప్రకటన చేసినప్పటికీ కేవలం 10 లక్షలు మాత్రమే నేను అందుకున్నాను, ఇంకా 15 లక్షలు ఏంటి అని మాట్లాడితే అసలు ఎవరూ స్పందించడం లేదు. ఏంటి ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అని అంటే అరేంజ్ చేసి ఇస్తామని చెప్పారు వాళ్ళ టీం అని చెప్పాడు రేవతి భర్త. బాబు రికవర్ కావడానికి ఎంత టైం పడుతుందని డాక్టర్లను అడుగుతుంటే అసలు ఏమీ చెప్పట్లేదు. అది నెల, 2 నెలల, 3 నెలల, 4 నెలల, అసలు రికవర్ అవుతారా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. అయితే కాన్ఫిడెంట్ గా ఏమి చెప్పడం లేదు డాక్టర్లు. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వమే బిల్ అంతా కట్టింది అని చెప్తున్నారు. రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళ్ళి 25 లక్షల రూపాయలు చెక్ అయితే ఇవ్వడం జరిగింది. 25 lakhs చెక్ అక్కడికక్కడే ఇచ్చి ప్రెస్ ముందరే ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాకుండా ఆసుపత్రి బిల్లులు కూడా తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్పారు రేవతి భర్త. అన్నయ్య ఎప్పుడు వస్తాడని పాప అడుగుతుంది అని చెప్పి బాధపడుతున్నట్టు ఆ పాప విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే చెప్పారు పాప కూడా ఏడుస్తుంది, అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడని తనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదని చెప్పి ఎమోషనల్ అయ్యాడు రేవతి భర్త. అయితే దీని గురించి మా బిగ్ టీవీ ప్రతినిధి సుజాత డైరెక్ట్ గా రేవతి భర్తతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. అదొకసారి చూద్దాం. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ ట్రీట్మెంట్ అందుతుంది ప్రస్తుతం. అసలు శ్రీతేజ్కి సంబంధించి ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఏంటి అని వాళ్ళ కుటుంబ సభ్యులు నాన్న ఉన్నారు భాస్కర్ గారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అదే బ్రెయిన్ సెల్స్ కొంచెం డ్యామేజ్ అయినాయి కదా, అది రికవర్ కానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒకటేసారి కాకుండా మెల్లమెల్లగా 15 days, 1 month, 3 months అనేది కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు. అది సెల్ఫ్ వస్తేనే ఏమైనా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.